టొట్టొనయ్య. ఈ చలికాలంలో ఆలు బజ్జీ కానీ, మిరపకాయ బజ్జీ కానీ చేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఈవినింగ్ స్నాక్స్ లాగా. చూడండి పిండి కలిపే విధానం. ఇది శనగపిండి, ఒక చిన్న సైజు కప్పు, ఇది ఇంత కప్ అంతా, ఈ కప్పు సరిపోతుంది. ఒక 8 బజ్జీస్ వరకు అవుతాయి, అంటే ఒక ప్లేట్ అవుతుంది. ఒక పర్సన్కి అయితే సరిపోతుంది, సూపర్ ఉంటుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఆలు బజ్జీ. మీకు ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. సో ఇది తీసుకొని కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలా మనం దోసపిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. దీంట్లో చిటికెడంతా కారం, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, అంటే రుచికి సరిపడా ఉప్పు, కొంచెం సోడా ఉప్పు తెలుసు కదా, అంటే మనకి బజ్జీలు పొంగాలంటే వాడతాము. బజ్జీలైనా, బోండా అయినా, పునుగైనా, సో ఇవన్నీ ఏవి పొంగాలన్నా మనం సోడా అనేది వాడతాము. కొంచెం లైట్గా వేసుకోండి, అంటే ఈ స్పూన్లో ఒక 25%, అంటే ఒక పావు స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేసుకుంటే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేస్తుంది. ఓకేనా. సో ఇలా పిండిని రెడీ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పక్కన ఉంచుకొని, మీరు ఆనియన్ అయితే ఆనియన్ బజ్జీ, లేదు బంగాళాదుంప అంటారు కదా, సో అది కావాలన్నా అవి దాంతో కూడా బజ్జీలు వేసుకోవచ్చు. ఇంకొకటి మిర్చి బజ్జీ వేసుకోవచ్చు, ఎగ్ బోండా వేసుకోవచ్చు. సేమ్ ఇలానే పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంచుకుంటే ఏ బజ్జీలకైనా సెట్ అవుతుంది. నేను ఇప్పుడు అనేది ఆలు బజ్జీ అనేది వేస్తున్నాను. ఇదిగోండి నా దగ్గర ఒక ఆలు ఉంది, దాన్ని శుభ్రంగా కడుక్కొని చిన్న ముక్కలుగా చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి. నేను చూపిస్తాను ఎలా కట్ చేసుకోవాలనేది. ఇలా చిన్న స్లైసెస్, ఒక ఆలు అనేది, చిన్న ఆలు అనేది నాకు 1 2 3 4 5 6 7 స్లైసెస్ అనేవి అయ్యాయి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను ఇంకొక ఆనియన్ కూడా కట్ చేసుకుంటున్నాను. ఆనియన్ బజ్జీ కూడా వేస్తాను. ఇదిగోండి ఇలా చిన్న సైజు ఆనియన్ కూడా తీసుకోండి. ఆలు ఆనియన్ 2 బజ్జీస్ అనేది వేస్తున్నాను. తీసుకొని ఇది పొట్టు తీసుకొని, సేమ్ ఇది మనం ఆలూని ఎలా అయితే కట్ చేసామో చిన్న స్లైసెస్గా, ఇది రౌండ్గా కట్ చేసుకోవాలి. నేను అది కూడా చూపిస్తాను. సేమ్ ఆనియన్ కూడా ఇలా కట్ చేశాను రౌండ్గా. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇవి ఒక చిన్న ఆనియన్ తీసుకున్నాను, అవి కూడా మనకు ఒక 6 పీసెస్ అనేవి అయ్యాయి. సో దీంతో మనం బజ్జీ వేద్దాం, సూపర్ ఉంటుంది. ఒకసారి ఫైనల్ అవుట్పుట్ వచ్చాక కూడా నేను చూపిస్తాను. సో ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇదిగోండి పిండి ఆల్రెడీ పక్కన పెట్టించుకున్నాను. సో దానికి కావాల్సిన బజ్జీస్ కావాల్సిన ఆనియన్స్, ఆలు రెండును నేను చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి. మనం బజ్జీలకి కావాల్సినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇది యూజ్డ్ ఆయిల్. ఇంతకుముందు కూడా నేను బజ్జీస్ కాదు ఏదో చేశాను, వంట పకోడీ అనుకుంటా. సో నేను ఒక పర్సన్కే చేస్తున్నాను కాబట్టి, అంటే తక్కువ నేను చేస్తున్నాను కాబట్టి ఈ ఆయిల్ సరిపోతుంది. సో మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఆయిల్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఓకేనా. ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కే వరకు ఒక 2 మినిట్స్ ఆగండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ఒక్కొక్క బజ్జీ అనేది యాడ్ చేసుకోవాలి. మనకి ఆయిల్ బాగా హీట్ ఎక్కితేనే బజ్జీ బాగా పొంగుతుంది, టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో నుంచి లో ఫ్లేమ్కి టర్న్ చేసుకోండి, లేదంటే బజ్జీ అనేది మాడిపోతుంది. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క బజ్జీ అనేది యాడ్ చేసుకోండి. ఒక్కొక్క ఆనియన్ తీసుకోండి, ఇట్లా సేమ్ ఇలా ముంచేసి ఇలా బాగా మునిగేటట్టు చూసేసి డైరెక్ట్గా ఆయిల్ వేసుకోవడమే. సో ఆయిల్ లైట్గానే వేడెక్కినట్టుంది, సో పొంగట్లేదు. నేను మంటని హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుంటున్నాను. సేమ్ ఇప్పుడు నేను ఆలుని అయితే ఎలా యాడ్ చేశానో సేమ్ ఒక పీస్ ఆనియన్ కూడా తీసుకొని సేమ్ పిన్లో ముంచేసి వేసేయండి. ఎగ్ బజ్జీ కూడా సేమ్ ప్రాసెస్, బట్ ఎగ్ని ముందుగానే ఉడికించుకొని పక్కన ఉంచుకోవాలి. ఇది ఆనియన్ బజ్జీ, ఇది ఆలు బజ్జీ. సో ఇలా ఒక్కొక్కటిగా, అంటే నేను జస్ట్ మీకు చూపించడానికి అనేది నేను ఒక్కొక్క పీస్ వేసుకున్నాను. ఆయిల్ కూడా లైట్గా హీట్ ఎక్కిందండి. సో ఇప్పుడు మొత్తం మనం కళాయిలో ఎన్ని అయితే పడతాయో అన్నీ వేసుకొని మనం బజ్జీ చేసుకోవచ్చు. చూడండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది, సేమ్ హోటల్ స్టైల్లో లాగే ఉంటుంది. సో చాలా ఈజీ ప్రాసెస్ అండి.
మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. బాగా వస్తే మటుకు కామెంట్ చేయండి, మంచిగా రాకపోతే వస్తే మ్యాక్సిమం మంచిగానే వస్తాయి. చూడండి, మనం వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను కానీ అంత పర్ఫెక్ట్గా రావట్లేదు. బట్ నేను సపరేట్గా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు టైం ఉండట్లేదు. సో అందుకనే మీకు లైట్గా చూపిస్తున్నాను. సో వాయిస్ ఓవర్ కూడా సో అలా ఉంటుంది. సో అడ్జస్ట్ అయ్యి చూడండి. వీడియో టేస్ట్ అయితే బాగుంటుంది. వంటలు అన్నీ నేను చేసినవన్నీ పర్ఫెక్ట్, నాకు నచ్చినవే మీకు నేను చూపిస్తున్నాను. అది కూడా పక్కన ఉన్న బయట ఉన్న యూట్యూబ్ ఛానల్లో కూడా ఎక్కువ టైం చెప్పేస్తారు. కాకపోతే నేను వితిన్ 5 minutesలోనే నేను ప్రతిదీ చూపిస్తున్నాను. సో అది మీరు చూసుకొని మీరు చాలా ఎర్లీగా ఈజీగా వంట చేయాలి అంటే నా ఛానల్లోనే ఉన్న వీడియోస్ని ప్రతి ఒక్కదాన్ని చెక్ చేయండి. సో టేస్ట్ అయితే బాగుంటుంది. సో ఇప్పుడు నేను తీసేసుకుంటున్నాను. కొంచెం ఉడకనివ్వాలి, లేదంటే లోపల ఆనియన్ కానీ ఆలు కానీ పచ్చిగా ఉంటుంది. సో ఇలా ఉడికిన తర్వాతే తీసుకోవాలి, ఒక 2 minutes అనేది. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కింది, అన్ని బజ్జీస్ అనేవి వేసుకొని చేయండి. ఆలు బజ్జీ విత్ ఆనియన్ బజ్జీ కూడా చాలా ఈజీ ప్రాసెస్. వితిన్ 10 minutesలోనే మనం చేసుకోవచ్చు. సో పిండి కలిపే విధానం అన్నీ నేను చూపించాను కాబట్టి మనకు 10 minutes అవుతుంది. సో అవి కాకుండా జస్ట్ బజ్జీస్ వేసుకోవాలంటే జస్ట్ ఒక 5 minutesలోనే వేసుకోవచ్చు. చాలా ఈజీ, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. మన ఛానల్లో ఉన్న ప్రతి వీడియో సూపర్ టేస్ట్ ఉంటుంది. నేను చేసిన వంట వీడియో ప్రతిదీ నాకు నచ్చిన వీడియో అని, నేను చేసి తిన్న వీడియో నేను చేసిన తర్వాత తిని నేను టేస్ట్ బాగుంటేనే మీకు వీడియోస్ పెడుతున్నాను. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలామందికి బేసిక్ కూడా రాదు. సో అందుకని నేను ప్రతి వీడియో అనేది క్లారిటీగా పెడుతున్నాను. బట్ వాయిస్ ఓవర్ అనేది మీకు నచ్చినా నచ్చకపోయినా ప్రాసెస్ అనేది చూసి చేసుకోండి. టేస్ట్ అనేది సూపర్ వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. అంతే. ఆయిల్ కూడా చూడండి, నేను పోసిన ఆయిల్ ఎలా ఉందో అలానే ఉంది. కొంచెం కూడా ఆయిల్ అనేది పెరగలేదు. సో ఫైనల్ అవుట్పుట్ ఉంటాలే మీ తోడే ఉంటా. ఫైనల్ అవుట్పుట్ చూడండి, ఆయిల్ అనేది అస్సలు పీల్చలేదు, కాలుతుంది. నేను పోసిన ఆయిల్ పోసినట్టే ఉంది. మీరు ఇదే ప్రాసెస్తో ఆలు బజ్జీ కానీ ఆనియన్ బజ్జీ కానీ ఎగ్ బోండా కానీ చేసుకోండి, సూపర్ వస్తుంది. ఒకవేళ రాకపోతే నాకు కామెంట్ చేయండి, ఎందుకు రాదో నేను చెప్తాను. సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే. ఓకేనా? మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీకు డైరెక్ట్గా యూట్యూబ్లో చూపిస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ.